బిగ్ బాస్ తరహాలో మరొక రియాలిటీ షో రాబోతుంది. ఒకే విల్లాలో 10 జంటలు, 70 రోజులు. బుల్లితెర ప్రేక్షకులకి అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్న ఒకే ఒక్క రియాలిటీ షో 'బిగ్ బాస్' షో. పలు భాషల్లో ఈ రియాలిటీ షో కొనసాగుతుంది. ఈ 'బిగ్ బాస్' షోకి జనాలలో విపరీతమైన క్రేజ్ అయితే ఉంది. అందుకే ఇలాంటి రియాలిటీ షోలకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఒకే ఇంట్లో కంటెస్టెంట్లు, టాస్కులు, గొడవలు, ఎమోషన్స్, వాళ్ళ నుంచి వచ్చే ఎలివేషన్స్, ఈ ఫార్మాట్‌కున్న క్రేజే వేరే లెవెల్. ఇప్పుడు అదే స్టైల్‌లో 'బిగ్ బాస్' తరహాలోనే ఒక కొత్త ట్విస్ట్‌తో స్టార్మా మరొక బిగ్ రియాలిటీ షోను తీసుకొస్తుంది. ఈసారి సింగిల్స్ మాత్రం కాదు, జంటలతో. ఇంతకీ ఆ రియాలిటీ షో ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రియాలిటీ షో ప్రేక్షకులకు మరో భారీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజ్ సిద్ధమవుతుంది. ఇప్పటికే 'బిగ్ బాస్' తెలుగుతో టీఆర్పీ రికార్డులు క్రియేట్ చేసింది స్టార్మా. ఇప్పుడు అదే తరహాలో మరొక కొత్త కాన్సెప్ట్‌తో 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' అనే సరికొత్త పేరుతో కపుల్స్ రియాలిటీ షోను ప్రారంభించడానికి సిద్ధమైంది. ఈ షో స్టార్మా ద్వారా, అలాగే జియో హాట్‌స్టార్‌లో కూడా స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ షోలో సింగిల్స్ కంటెస్టెంట్స్ మాత్రం ఉండరు. పూర్తిగా జంటలే, అది కూడా పెళ్ళైన భార్యాభర్తలు, అలాగే లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఎవరైతే ఉంటారో ఆ పార్ట్నర్లు మొత్తం కలిపి ఒక 10 జంటలైతే ఈ షోలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఈ షో వచ్చేసి 70 రోజుల పాటు కొనసాగబోతుంది. ప్రతి జంటలకి టాస్కులు ఆడిపించడము, గొడవలు ఉంటాయి, కంపల్సరీగా టాస్కులు ఉంటాయి, సేఫ్ జోన్స్ ఉంటాయి, డేంజర్ జోన్స్ ఉంటాయి. కొంచెం సేమ్ 'బిగ్ బాస్' ప్యాటర్న్ మాత్రం ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ అయితే 'బిగ్ బాస్' లాగైతే ఉండదు. ఒక 60-70% 'బిగ్ బాస్' షో లాగానే అయితే ఉంటుంది. ఇందులో ఎటువంటి ప్రేక్షకుల ఓటింగ్ గానీ అలా అయితే ఏం ఉండదు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఉండదు. ఒకవేళ షో స్టార్ట్ అయినంక, అంటే ఒక బజ్ అనేది క్రియేట్ అయిందనుకోండి, ఆడియన్స్ నుంచి, కపుల్స్ వెళ్తున్నారు గదా! ఆడియన్స్ నుంచి ఒక మంచి స్పందన లభించిందనుకోండి వాళ్ళకి, అప్పుడు మేబీ ఓటింగ్ బెట్టి మీరు ఏ కపుల్‌కి సపోర్ట్ అనే విధంగా పెడితే ఓటింగ్ పెట్టొచ్చు. మేబీ పెట్టరు. మాక్సిమం అయితే పెట్టరు. ఒక బజ్ క్రియేట్ అయితే వాళ్ళకే టీఆర్పీ అనేది పెరుగుతుంది కాబట్టి, మీరు ఏ కపుల్‌కి సపోర్ట్ చేస్తారు అని అలా ఓటింగ్ అయితే పెడితే బావుంటది. లేకపోతే అంతా జడ్జెస్ చేతిలోనే ఉంటుంది. ఎవరు ఎలిమినేట్ కావాలి, ఎవరు సేఫ్ జోన్‌లో ఉండాలి అనేది ఓన్లీ జడ్జెస్ చేతిలో మాత్రమే ఉంటుంది. ఇక ఈ షోకి మాత్రం హోస్ట్ శ్రీముఖి. శ్రీముఖి హోస్టింగ్ ఎలా ఉంటదో మనకందరికైతే తెలుసు. తన ఎనర్జీ లెవెల్స్ వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి. తన ఎనర్జీకి ఈ వచ్చే కపుల్స్ యొక్క ఎనర్జీ తోడైతే మాత్రం షో మాత్రం వేరే లెవెల్ టీఆర్పీ అయితే వస్తుంది. ఎలా ఉండబోతుంది షో? శ్రీముఖి ఉందంటే ఎక్కడ బోర్ అయితే కొట్టకుండా అయితే షోనైతే రన్ చేపిస్తుంది. మనకు ఆల్రెడీ తెలుసు. ఇక జడ్జి లాగా ఎవరు ఉండబోతున్నారు? జడ్జి లాగా అయితే ఇద్దరు ఉండబోతున్నారు. ఒక మేల్, ఒక ఫీమేల్ అయితే ఉంటారు. అందులో ఒకరైతే సీనియర్ యాక్టర్ రాధా గారైతే కన్ఫర్మ్ జడ్జ్. ఆల్రెడీ 'కుక్కు విత్ జాతిరత్నాలలో' అయితే రాధా గారైతే జడ్జి లాగా అయితే ఉన్నారు. ఈ షోకి కూడా తనైతే ఒక జడ్జ్. ఇంకొకరైతే కన్ఫర్మ్ అయితే లేదు. కొంతమంది కొన్ని లీక్స్ ద్వారా అయితే అనిల్ రావిపూడి గారు ఉండొచ్చు ఇంకొక జడ్జి లాగా అని అయితే కొంచెం లీక్స్. అది ఎంతవరకు అనేది మనము ప్రోమో రిలీజ్ అయినాక తెలుస్తుంది. అయితే షోలో ఎలా ఉంటుంది అంటే సేమ్ మనం 'బిగ్ బాస్' లాగానే, ఎలాగైతే వారం మొత్తం టాస్కులు, గేమ్స్ అన్నీ ఉండి వీకెండ్‌లో ఎలాగైతే నాగార్జున గారు వస్తారో ఇక్కడ కూడా అంతే. వాళ్ళకి డైలీ టాస్కులు ఉంటాయి. ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడాలు, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ నిలబెట్టి ఒకరి గురించి ఒకరికి చెప్పించడాలు, ఏమైనా తప్పులు ఉంటే సరిచేయడాలు, వాళ్ళ మధ్యలో బంధాన్ని ఇంకా స్ట్రాంగ్‌గానే చేయడం ఉంటుంది. కపుల్స్‌కి మధ్యలో అయితే గొడవలు కామన్. టాస్కులలో కామన్. కంపల్సరీ గొడవలు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, ఫన్ ఉంటది. ప్రతీది కూడా మనం 'బిగ్ బాస్'లో ఏవైతే చూసి ఎంజాయ్ చేశామో ఈ షోలో కూడా అవన్నీ మనం చూడొచ్చు. ప్రతీది కూడా సేమ్. వారం మొత్తం గేమ్స్, టాస్కులు అన్నీ అయిపోయినాక వీకెండ్‌లో జడ్జెస్ అయితే వస్తారు. సాటర్డే, సండే ఉంటుందా లేకపోతే ఓన్లీ సండే ఉంటుందా అనేది అయితే ప్రోమో వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. ఇప్పుడైతే మనకి
ఎటువంటి లీక్స్ లేవు. కాన్సెప్ట్ అనేది కొత్తగా ఉంది. ఇంతకు ముందు వరకు మనం చాలా కపుల్స్ షోస్ అయితే చూసాము. ఇస్మార్ట్ జోడీ అది కూడా మంచిగా కపుల్స్ జోడీతోని మంచి షో అయితే అది కూడా కపుల్స్తోని మంచిగా షో రన్ చేశారు. అవి ఏంటంటే స్టేజ్ వరకే, స్టేజ్ పైన కపుల్స్ని తీసుకొచ్చి వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బంధం గురించి చెప్పడాలు, వాళ్ళకు కూడా టాస్క్లు ఇవ్వడాలు అలా చేసి ఆ షోకి మాత్రం ఓంకార్ గారు మంచి హోస్ట్ చేశారు. ఇది ఇప్పుడు కొత్తగా ఎందుకు కాన్సెప్ట్ ఇంత కొత్తగా అంటే ఒక బిగ్ బాస్ హౌస్ లాగా ఒక విల్లానే వీళ్ళు 70 రోజులకైతే లీజ్కి తీసుకొని ఆ విల్లాలో షూట్ అయితే జరుగుతుంది. ఆల్రెడీ షో అయితే స్టార్ట్ అయింది. వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్, ప్రోమోస్ అన్నీ కూడా అయిపోయినాయి. వాళ్ళైతే హౌస్లోకి కూడా వెళ్ళడం జరిగింది. షూట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి దీన్ని ఎలాగ టెలికాస్ట్ చేస్తారంటే నెక్స్ట్ మంత్ మార్చ్ 15కి అయితే ఇప్పుడు బీబీ జోడీ సీజన్ 2 అయితే నడుస్తుంది కదా. ఇది అయిపోయిన తర్వాత ఏదైతే ఉందో ఈ బీబీ జోడీ 2 అయిపోయిన తర్వాత మనకైతే ఈ షో స్టార్ట్ అవుతుంది. బీబీ జోడీ అయితే ఇంకొక 1 మంత్ వరకు ఉండొచ్చు. అది అయిపోయినాక ఇది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఈ షో అయితే ఫస్ట్ జియో హాట్స్టార్లోనే వస్తుంది. మామూలుగా స్టార్ మాలో అయితే రాదు అని అయితే అప్డేట్ ఉండే. లేదు ఇప్పుడైతే స్టార్ మాలో కూడా వస్తుంది, అదేవిధంగా జియో హాట్స్టార్లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సో ఇలా స్టార్ మాలో రావడం వల్ల అందరూ కనెక్ట్ అవుతారు. సేమ్ ఎలా అయితే బిగ్ బాస్ 9:30 కాగానే టీవీ ముందు ఎలా అయితే కూర్చున్నారో సేమ్ ఇదే షోకి కూడా అంతే ఆదరణ అయితే వస్తుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో సింగిల్గా లేరు, అందరు మంచిగా కపుల్స్గా ఉన్నారు. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా కంటెంట్ అయితే బాగానే వస్తుంది. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఎవరెవరు వస్తున్నారు షోకి, ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది వీడియోలోనే చెప్పుకుందాం. ప్రతి ఒక్కరికి రియాలిటీ షో బిగ్ బాస్ షో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి అలాగే షోని ఎంజాయ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాగే ఒక హౌస్ లాగా ఉండి అందులో కొంతమంది కంటెస్టెంట్స్ ఉండి వాళ్ళ మధ్య ప్రేమలు, గొడవలు, కొట్లాటలు, టాస్క్లు ఇవన్నీ కూడా ఉండాలి అనే విధంగా జనాలు కూడా అలాగే రియాలిటీ షోలకి అలవాటు పడిపోయారు. సో అందుకనే ఈ కొత్త కాన్సెప్ట్ అయితే తీసుకొని వచ్చారు. ఆల్రెడీ హిందీలో ఇలాంటి షోస్ అయితే రన్ అవుతూనే ఉన్నాయి. మన తెలుగులో ఫస్ట్ టైం ఇలా బిగ్ బాస్ తరహాలో ఇలాంటి ఇంకొక రియాలిటీ షో తీసుకొని రావడం, అది కూడా కపుల్స్తోని. ఈ షో కనుక మంచి సక్సెస్ అయితే కంపల్సరీగా నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తారు. సేమ్ మనం బిగ్ బాస్ సీజన్ 1, 2 ఎట్లా ఇప్పటికి 9 సీజన్స్ ఎలాగైతే రన్ అయ్యాయో దీన్ని కూడా మంచి టీఆర్పీ రేట్ వచ్చి షో మంచిగా రన్ అయితే మాత్రం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా సీజన్ 2 కూడా ఉంటుంది ఖచ్చితంగా. అగ్ని పరీక్ష పోయినసారి స్టార్ట్ చేశారు, అది మంచిగా ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభించింది. సో అందుకని ఈసారి అగ్ని పరీక్ష 2 కూడా ఉంది. అలాగే ఈ షో కూడా అంతే, ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తే కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఇలాంటి షోస్ చూడొచ్చు. ఇంకొకటి, షోకి ఎలాగైతే కపుల్స్ ఎంటర్ అయ్యారో అదేవిధంగా ఎలిమినేట్ అయినప్పుడు కూడా ఇద్దరు కూడా ఎలిమినేట్ అయిపోతారు. ఈ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయి. ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే తీసుకొని వస్తారు. ఈ షో గురించి ముందు వీడియోలో చెప్పడం జరిగింది. మనం జియో హాట్స్టార్లో సౌత్ అన్బౌండ్ అని కొడితే మనకి కొన్ని షోస్ అయితే మనకి ముందు జరిగిపోయే షోస్ గురించి అక్కడైతే ప్రోమోస్ అయితే వస్తుంటాయి. ఆ రోజే ఎప్పుడైతే వచ్చిందో నేను ఆ రోజే ఒక వీడియో తీసి అయితే పెట్టడం జరిగింది. అందులో నేను చెప్పిన ఒక 2-3 కపుల్స్ నేమ్స్ చేంజ్ అవ్వడం వల్ల మళ్ళీ నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక ఈ షోకి ఎవరెవరు వస్తున్నారు అనేది చూద్దాం. ఈ షోలో అయితే ఇప్పటి వరకు ఒక 10 జంటలను అయితే తీసుకుంటున్నారు. ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పినప్పుడు ఒక 2-3 జంటలు అయితే డ్రాప్ అవడం జరిగింది. సో వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళనైతే తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ 10 జంటల పేర్లు అయితే చూద్దాం. ఫస్ట్ వన్ వాసంతి కృష్ణన్, పవన్ కళ్యాణ్. వాసంతి మనకి బిగ్ బాస్ సీజన్ 6 వాసంతి. నెక్స్ట్ వచ్చేసి అంజలి పవన్ వాళ్ళైతే షోకి వస్తున్నారని అయితే ఒక టాక్ అయితే ఉంది. కానీ ఎలా ఉంటారా లేకపోతే ఫస్ట్ వీక్ 2 వీక్స్లలో ఎలిమినేట్ అవుతారా
లేదంటే డ్రాప్ అవుతారో అయితే తెలియదు. ఇది ఒక ఎందుకంటే తనకి రీసెంట్గానే బాబు పుట్టిండు కాబట్టి, చిన్న బాబు కాబట్టి మరి పేరైతే బయటకు వచ్చింది. వాళ్ళు షోలో ఉన్నారా లేదా అనేది ప్రోమో చూసిన తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ పేరు వచ్చేసి హరిత హరీష్ గారు. అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ వరకు వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో వరకు వచ్చారు హరీష్ గారు. బిగ్ బాస్ హౌస్లో హరీష్ గారు ఎంతైతే ఫేమస్ అయ్యారో బయట నుంచి హరిత గారు కూడా అంతే ఫేమస్ అయ్యారు. ఎందుకంటే నాగార్జున గారితోనే వీడియో కాల్లో మాట్లాడడము, బయటికి హరీష్ గారు ఎలిమినేట్ అయిపోయినాక బయటకు వచ్చినాక వాళ్ళు చేసిన ఇంటర్వ్యూస్ కానీ అదంతా కొంచెం వైరల్ అయినాయి కాబట్టి వీళ్ళిద్దరి పేరైతే షోలో అయితే ఉండబోతున్నారు. ఇంకొక జోడి వచ్చి సోనియా సింగ్, సిద్ధు. సోనియా సింగ్ వీళ్ళిద్దరి జోడి అయితే చాలా బాగుంటుంది. వీళ్ళు చాలా షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ తీయడం జరిగింది. సోనియా ఇంకా విరూపాక్ష మూవీలో కూడా మనకు కనిపించింది. వీళ్ళిద్దరి జోడి అయితే చాలా బాగుంటుంది. సోనియా మాటలు కానీ తను కావాలని అనకపోయినా అంటే ఆ సందర్భానికి తగ్గట్టు తన అనే ఆ మాటలు ఏవైతే ఉన్నాయో కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది. చూద్దాం ఈ షోలో ఎలా అయితే ఉంటుందో. మరి ఇంకొక జోడి వచ్చేసి ప్రియాంక జైన్, శివ్. వీళ్ళైతే ఈ షోలో అయితే మనకు కనపడబోతున్నారు. వీళ్ళిద్దరు కపుల్స్ ఎంత బాగుంటారో మనకైతే తెలుసు. వీళ్ళైతే లివింగ్ రిలేషన్లోనే ఉన్నారు. మ్యారేజ్ చేసుకుంటాం ఇయర్ అయితే అన్నారు, కానీ అది ఎంతవరకు వెళ్తుందో తెలీదు. మేబీ షో అయిపోయిన తర్వాత చేసుకుంటారేమో. రీసెంట్గా అయితే మ్యారేజ్ అనౌన్స్ చేశారు, చూద్దాం షో అయిపోయిన తర్వాత. నెక్స్ట్ జోడీ వచ్చేసి నూకరాజు, ఏంజెల్, ఆసియా. నూకరాజు చాలా షోస్ అయితే చేసిండు, జబర్దస్త్, పటాస్, ఇవన్నీ చాలా షోస్ అయితే చేసి మంచి ఫేమ్ తెచ్చుకుండు. ఆటోమేటిక్గా నూకరాజు అయితే మంచి పంచ్ డైలాగ్స్ అయితే బాగా వేస్తాడు. చూద్దాం షోలో తన పంచ్ డైలాగులు ఎంతవరకు వెళ్తాయి, హిట్ అవుతాయా, ఫ్లాప్ అవుతాయా. ఎందుకంటే అక్కడ జోడి పరంగా ఉంటారు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉంటారు కదా, ఒకరు హైపర్ ఉన్నా ఒకరు తగ్గి ఉండడం అలా ఉంటుంది. సో వీళ్ళ జోడి ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తారు, వీళ్ళకి ఆపోజిట్ వచ్చే జోడి వీళ్ళతో ఎలా ఉంటారు అనేది చూద్దాం షో ముందు వెళ్తుంటే. ఇంకొక జోడి వచ్చేసి నటరాజ్ మాస్టర్, నీతు. నటరాజ్ మాస్టర్ సీజన్ 5, అలాగే ఓటీటీ కూడా. నటరాజ్ మాస్టర్ అంటేనే ఫైర్ మనకు తెలుసు. సో ఈ షోలో ఎలా ఉంటుంది తన ఫైర్ అనేది అయితే షోలో చూద్దాం మనం. ఇంకొక జోడి మహేష్ అండ్ శాండ్రా. శాండ్రా అయితే అందరికీ తెలిసే ఉండొచ్చు. తను ఇప్పుడు కాదు, ముద్దమందారం సీరియల్లో చిన్న కోడల్లాగా అయితే యాక్ట్ చేసింది. తర్వాత చాలా సీరియల్స్లో నటించింది. ఇంకా మహేష్ కూడా చాలా సీరియల్స్లో నటించిండు. మనకి మహేష్ ఫోటో చూడగానే గుర్తొచ్చేదైతే మనకి సీజన్ 6లో కీర్తి కోసం మహేష్ అయితే బిగ్ బాస్ హౌస్లోకి అయితే వచ్చిండు. ఆ టైంలో నెక్స్ట్ సీజన్లో మహేష్ని అయితే చూస్తామని అయితే అనుకున్నాం, కానీ తనకైతే వేరే సీరియల్స్ వల్ల అయితే తను ఇప్పటికైతే బిగ్ బాస్ హౌస్లోకి అయితే రాలేదు. చూద్దాం ఈ షో తర్వాత సీజన్ 10లో ఏమైనా కనిపించబోతాడేమో చూద్దాం. నెక్స్ట్ జోడీ వచ్చేసి యాంకర్ జాను. తను జెమినీ మ్యూజిక్ టీవీ సీరియల్స్లో వర్క్ చేస్తుంది. జెమినీ మ్యూజిక్లో 5 సంవత్సరాలు యాంకరింగ్ అయితే చేసింది. సీరియల్స్లో కూడా చాలా వరకు అలా వైకుంఠపురం, తులసి సీరియల్స్లో కూడా నటించింది. వీళ్ళైతే జోడీలాగా వస్తున్నారు. తన హస్బెండ్ ఫొటోస్ అయితే ఎక్కడ కూడా లేవు, అందుకే సింగిల్ ఫోటో అయితే వేస్తున్నా. షో ప్యాటర్నే అది కదా, ఉంటే కపుల్స్ లేకపోతే రిలేషన్షిప్లో ఉండాలి. మేబీ తన రిలేషన్ ఎవరైనా ఉండొచ్చు, ఆ పేరైతే బయటికి రాలేదు. షోలో మనం షోలోనే చూడాలిగా. తన పేరైతే యాంకర్ జాను. ఇంకా కొద్దిమంది డ్రాప్ అయ్యారు, వాళ్ళెవరు అనేది తెలుసుకుందాం. 1 రాహుల్ సిప్లిగంజ్, హరిణ్య రెడ్డి. వీళ్ళైతే ఫస్ట్ అయితే షోకి అయితే రావాల్సి ఉండే, కానీ డ్రాప్ అయ్యారు. ఇక ఎందుకు అనేది మనకైతే పర్సనల్ రీజన్స్ మనకైతే తెలియదు, చెప్పలేం. మేబీ వస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా తీసుకొని రావచ్చు. షో ఎలాగ రన్ అవుతుంది ఫస్ట్ వీళ్ళకి కొద్ది రోజులు షో ఎట్లా రన్ అవుతుంది వాళ్ళు చూసుకుంటారు. ఆడియన్స్ ఎట్లుంది, ఆడియన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తురా షో కోసం
అలాగ ఉండాలి. బజ్ అనేది మంచి క్రియేట్ కావాలి షోకి. ఆ టైంలో ఒకవేళ షో ఏమన్నా డల్ అవుతుంది అనే మూమెంట్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని అయితే తీసుకొస్తారు. ఖచ్చితంగా 2 లేదా 3 జంటలను అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అయితే తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇంకొక పేరు మనం ముందు అనుకున్న పేరైతే దువ్వాడ శ్రీనివాస్ గారు అండ్ మాధురి గారు. వీళ్ళైతే ఖచ్చితంగా ఉంటారు అని అయితే అనుకున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే వీళ్ళు డ్రాప్ అయ్యారు, చెప్పలేం. వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఏమైనా జరగవచ్చు. ఇంకా మనం చెప్పుకున్న పేర్లు అయితే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్న పేర్లు ఆల్మోస్ట్ మనం ఒక 7-8 మంది జంటల గురించి అయితే చెప్పుకున్నాం. ఇందులో రాహుల్ సిప్లిగంజ్, హరిణ్యారెడ్డి, శ్రీనివాస్ గారు, మాధురి గారు వీళ్ళ జోడీస్ మాత్రం మిస్ అయ్యాయి మనం చెప్పుకున్న దాంట్లో. మిగతా అందరూ కన్ఫర్మ్ అయ్యారు. ఇంకా జోడీస్ కోసం వీళ్ళు ఎవరెవరి దగ్గరికి అయితే వెళ్ళారు, కొద్దిమంది దగ్గరికి వెళ్ళారు. కొన్ని పేర్లు అయితే మనకైతే వినిపించాయి. ప్రేరణ, శ్రీపాద్, ఏక్నాథ్, హారిక, లాస్య, మంజునాథ్, శోభా శెట్టి వాళ్ళని కూడా అడగడం జరిగింది. కాకపోతే శోభా శెట్టి ఎవరైతే తన ఫియాన్సీ ఉన్నారో, యష్ అనుకుంటా తన పేరు, తనైతే జీ తెలుగులో ఒక సీరియల్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళైతే డ్రాప్ అవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఏవైతే చెప్పినో ఆ 10 జంటలైతే కన్ఫామ్. అందులో ఒక్కరైతే ఒక డౌట్ అయితే ఉంది కదా, అంజలి పవన్ వాళ్ళదైతే ఒకటి డౌట్ అయితే ఉంది. ఎందుకంటే చిన్న బాబు ఉండు కదా, లేదు వాళ్ళని తీసుకొచ్చి ఒక 1 వీక్ ఉంచి తర్వాత ఎలిమినేట్ చేస్తారో తెలియదు. ప్రస్తుతానికైతే ఉన్న అప్డేట్స్ మొత్తం ఇవే. ఖచ్చితంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉంటాయి. అందులో షో అయితే ప్రస్తుతానికి 70 రోజులు అని చెప్పారు. కానీ షో ఇంకా మంచిగా రన్ అవుతుంది అంటే ఇంకా చెప్పలేం, ఇంకొక 10-20 డేస్ పొడిగించవచ్చు. వాళ్ళకి ఒక బజ్ క్రియేట్ కావాలి, టీఆర్పీ రేట్ మంచిగా ఉంటే ఖచ్చితంగా షోనైతే ముందుకు తీసుకెళ్తారు. ఈ షోలో విన్ అయిన వాళ్ళకి ప్రైజ్ మనీ అయితే 50 లక్షలు అని అయితే బయట టాక్. అది ఎంతవరకు అనేది మనకి ఎపిసోడ్స్ వస్తున్నప్పుడు, ఒక సగం ఎపిసోడ్స్ అయిపోయిన తర్వాత అయితే తెలుస్తుంది. అప్పటి వరకు ఇలాంటి రూమర్స్ అయితే వస్తూనే ఉంటాయి. చెప్పలేము, ఒకవేళ ఇస్తే ఇవ్వచ్చు 50 లక్షలు కూడా. ఎందుకంటే మనం 100 రోజులు షో నడిచే బిగ్ బాస్ షోకే మనం 50 లక్షలు ప్రైజ్ మనీ. ఇది 70 రోజులు కాబట్టి మేబీ అంత ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఉంటే ఉండవచ్చు, చెప్పలేం. అది షో మనం చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడైతే షో ఆల్రెడీ స్టార్ట్ అయింది. షూట్ అయితే సగం డేస్ అయిపోయిన తర్వాత మనకి ఈ బీబీ జోడీ అయిపోయిన తర్వాత మనకి టీవీలో అలాగే జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. మీకు ఇప్పుడున్న జోడీలలో ఏ జోడీ అంటే ఎక్కువ ఇష్టమో, మీరు ఏ జోడీ వస్తే బాగుంటుంది, ఇంకా షో అనేది ఇంకా కొంచెం మంచిగా ముందుకు వెళ్తుంది, మాకు షో మీద ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా వాళ్ళు వస్తే అనే ఏవైతే జోడీలు ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కళ్యాణ్, తనుజ, రీతు, ధమాన్ పవన్ ఇవైతే కామెంట్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు రారు, ఎట్లాగో రారు. ఇది ఓన్లీ కపుల్స్ షో. వైఫ్ అండ్ హస్బెండ్ లేకపోతే రిలేషన్షిప్లో ఎవరైతే లివింగ్ రిలేషన్షిప్లో ఉంటారో వాళ్ళ వరకే ఈ షోని డిజైన్ చేశారు కాబట్టి ప్రస్తుతానికి తనుజ, కళ్యాణ్, ధమాన్ పవన్, రీతు అయితే ఈ షోకి అయితే రారు. వాళ్ళు కాకుండా ఇప్పుడు ఇంతమంది అయితే లిస్ట్ చెప్పినాయి కదా, ఎవరెవరు ఉంటున్నారు 10 మంది జోడీలు, ఎవరెవరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ లాగా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అవన్నీ చెప్పినాయి కదా. అందులో మీకు ఏ జోడీ అంటే ఎక్కువ ఇష్టము, ఏ జోడీ వస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి. ఇందులో డబుల్ ఎలిమినేషన్స్ కూడా ఉండొచ్చు. ఒకటేసారి 2 జంటల్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు. అంతా కూడా ప్రతిదీ కూడా జడ్జెస్ చేతిలోనే ఉంటుంది. ప్రస్తుతానికైతే షో స్టార్ట్ అయినాక ఒక మంచి బజ్ క్రియేట్ అయ్యి టీఆర్పీ లెవెలింగ్ బాగుంటే మాత్రం ఖచ్చితంగా ఓటింగ్ పెడితే ఇంకా బాగుంటుంది. ఏ జోడీకి మీరు సపోర్ట్ అనే ఓటింగ్ అయితే పెడితే ఇంకొంచెం న్యాయంగా అయితే ఉంటుంది. ఎందుకంటే బిగ్ బాస్ అనేది ఒకటి రియాలిటీ షో. అక్కడ మనం ఎట్లయితే ఎమోషన్స్ చూపిస్తామో, బాధ వచ్చినప్పుడు బాధ, కోపంలో ఉన్నప్పుడు కోపము, హ్యాపీగా ఉన్నప్పుడు నవ్వు, అదంతా ఒక రియాలిటీ.
రియాలిటీ షో మనకి లైవ్ కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి వ్యక్తిత్వం ఏంది, వాళ్ళ బిహేవియర్ ఏంది, మనం అందరినీ దగ్గర నుంచి చూసినట్టు ఉంటుంది లైవ్. కానీ ఈ షో అట్లా కాదు కదా. ఈ షో ముందే స్టార్ట్ అవుతుంది, అయిపోయింది కూడా. షూట్ మొత్తం ఒక సగం రోజులు అయిపోయినాక ఆ షో ఏవైతే షూట్ జరిగిందో మొత్తాన్ని ఎడిటింగ్ అయితే చేసి నెక్స్ట్ మంత్ మార్చి 14, 15 అప్పుడైతే టీవీలోకి జియో హాట్స్టార్లోకి వస్తుంది. 1 అవర్ సేమ్ మనకు బిగ్ బాస్ ఎట్లనో సేమ్ షో అయితే 1 అవర్ ఉంటుంది. హోస్ట్ నాగార్జున గారు ఎట్లయితే వస్తారో వీకెండ్స్లో జడ్జెస్ అయితే వస్తారు. వచ్చి వీళ్ళ దాంట్లో ఒకరిని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. ఎట్లుంటుందో షో ప్యాటర్న్ అనేది కొద్ది రోజులు వెళ్తుంటే మనకి ప్రోమోస్ అయితే బయటకు వచ్చినాక మనకి కొంచెం షో గురించి ప్యాటర్న్ అర్థమవుతుంది. అప్పటి వరకు అయితే మనం ఏదైనా కొన్ని గెస్ ప్రకారం, కొన్ని బయట సోషల్ మీడియాలో ఉన్న లీకేజ్ ప్రకారం మనం మాట్లాడుకుంటున్నాం. షో ప్యాటర్న్ అయితే ఇంతే. ఫస్ట్ 10 మంది జంటలను అయితే ఒక విల్లాలో ఉంచుతారు. 70 రోజులు ఉంటుంది. అందులో నుంచి ప్రతి వారం ఒక్కొక్కరిని ఎలిమినేట్ అయితే చేస్తారు. చెప్పలేం, ఒక వీక్ ఎలిమినేట్ చేయకపోవచ్చు, ఒక వీక్ ఇద్దరిని కూడా ఎలిమినేట్ చేయవచ్చు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఖచ్చితంగా 2 లేదా 3, 3 జంటలు కానీ 2 జంటలు కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. షోని ముందుకు తీసుకెళ్లాలంటే అట్లా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కానీ అట్లా వస్తుంటే షో ఇంకా ఆడియన్స్లో ఎక్కువ బజ్ క్రియేట్ అవుతుంది. అలాగే శ్రీముఖి హోస్ట్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే, తను ఏ విధంగా అయితే హోస్ట్ చేస్తుందో అనేది. సో మంచి ఎంటర్టైన్మెంట్ షో అయితే రాబోతుంది. మరొక ఇది బిగ్ బాస్ లాగా హిట్ కావాలి మంచిగా. ప్రతి సీజన్ బిగ్ బాస్ సీజన్ అయిపోయిన తర్వాత కంపల్సరీగా ఇది హిట్ అయితే మళ్ళీ ఇలాంటి షోస్ వస్తూనే ఉంటాయి, రావాలి కూడా. వస్తుంటేనే జనాలు కూడా ఒక రియాలిటీ షోస్కి అలవాటు అయిపోయినాం. మనం రియాలిటీ షోస్ చూడడం అలవాటు అయిపోయింది. బిగ్ బాస్ షోని ఒక 3 నెలలు చూసేసరికి వేరే ఏమైనా చూడాలన్నా కూడా అంతలా ఆదరణ బిగ్ బాస్ షోకు ఉంది. వేరేవేవి కూడా మనం అంతలా చూడలేకపోతున్నాం. ఇప్పుడు బీబీ జోడీ కూడా అంతే, ఎక్కువ బజ్, ఎక్కువ టీఆర్పీ అయితే దానికి కూడా ఇప్పుడు లేదు. సో ఇది ఈ టైంలో మంచిగా మా టీవీ వాళ్ళు మంచి రియాలిటీ షో ఇదైతే తీసుకొని వస్తున్నారు. షో మంచి హిట్ కావాలని కోరుకుందాం. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఏ జోడీ అంటే పర్సనల్గా ఇష్టము, ఏ జోడీ వస్తే ఇంకా బాగుంటుంది షో అనుకుంటున్నారో వాళ్ళ జోడీ పేరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క లైక్ అయితే ఇవ్వండి. లైక్ ఇస్తేనే వీడియో అనేది ఇంకొంతమందికి సజెషన్లోకి వెళ్తుంది. ఖచ్చితంగా ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు.